అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. కీర్తనాకారుడు రచించిన 37వ కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నువ్వు దేనిని బట్టి సంతోషిస్తూ ఉన్నావు? నీవు కలిగి ఉన్న దానిని బట్టి నీకు పరిపూర్ణమైన సంతోషము లభిస్తుందా? మనము దేవునిని బట్టి సంతోషించినట్లయితే, యెహోవాను బట్టి సంతోషించినట్లయితే దానికి ఒక కారణం ఉంటుంది. అదేంటయ్యా అంటే, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీవు చెప్పక్కర్లేదు. నువ్వు అడుగు వాటికంటే, నువ్వు ఊహించు వాటికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు నీకు దయచేస్తారాయన. నువ్వు అడగక్కర్లేదు. నీ హృదయంలో ఏది కోరుకుంటున్నావో, నీ హృదయంలో ఏ ఆశ కలిగి ఉన్నావో దానిని ఎడల నెరవేర్చి, దాన్ని తీర్చి నీకు పరిపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు మాత్రమే. అడిగితేనే గాని అమ్మైనా బువ్వ పెట్టదంటారు. కొంతమంది తల్లులు అడిగినా పెట్టని వారు ఉండొచ్చు. కొంతమంది తల్లులు కడుపు చూసి అన్నం పెట్టేవారు కొంతమంది ఉంటారు. మనం ఆరాధించే దేవుడు మన హృదయాన్ని చూసి, హృదయాంతరంగంలో ఏ కోరిక ఉన్నది, ఏ వాంఛ ఉన్నది, ఏ లోటు ఉన్నది, దేని కొరకు నువ్వు చింతిస్తున్నావు, దేని కొరకు నీవు ఆరాటపడుతున్నావు, దేని కొరకు నీవు ఆశపడుతున్నావు, దానిని గుర్తించి దానిని నెరవేర్చి నిన్ను సంతోషంలోకి నడిపించడానికి ఆయన శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన మన హృదయాన్ని పరిశీలించాలంటే మన హృదయంలో ఆయన ఉండాలి, మనలో ఆయన ఉండాలి. మనలో ఉన్నప్పుడు మనకి ఏది అవసరమో ఆయన గుర్తించగలడు. పైకి గమనించేది చూస్తే కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. లోపల ఏది మదన పడుతున్నావో చూడగలిగేది నీలోనున్న దేవుడు మాత్రమే. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? మీలో దేవుని ఆత్మ ఉన్నది. దేవుడు నీలో నివాసం ఉంటున్నాడు, నీ హృదయంలో. కనుకనే ఆయన నీ హృదయ వాంఛలను తెలుసుకోగలడనే సత్యాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఒక ప్రశ్న మనం వేసుకుందాం. దేవుడు నివాసం ఉండడానికి వీలుగా మన హృదయం ఉన్నదా? దేవుడు పరిశుద్ధుడు. ఆయన మన హృదయంలో నివాసం ఉండాలంటే మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయంలో ఆయన నివాసం ఉన్నట్లయితే మన వాంఛలన్నీ తీర్చగలిగిన శక్తివంతుడు ఆయన. కనుక మన హృదయాన్ని ఎంతవరకు పరిశుద్ధంగా మనం పెట్టుకోగలుగుతున్నాం అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకనే యేసు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు కొండ మీద చేసిన ప్రసంగంలో 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుడు నీ హృదయంలో ఉండాలంటే, దేవునికి నివాస స్థలముగా నీ హృదయం ఉండాలంటే, దేవుడు ఆలయముగా నీ హృదయాన్ని మలుచుకోవాలంటే నీ హృదయము శుద్ధిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు నివాసం ఉండే దానికి వీలుగా నీ హృదయం మలుచుకోవాలి. కుళ్ళు, కుశద్రం, పాపపు ఆలోచనలు నీ హృదయం నుంచి బయటికి గెంటి వేయాలి. నువ్వు నిజంగా ఆశీర్వదించబడాలని ఆశ నీలో ఉన్నట్లయితే, నీ ఆశలు తీర్చబడాలని, ఆశలు తీర్చే దేవుడు నీలో ఉండాలని నీవు ఒకవేళ అనుకున్నట్లయితే నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. ఎప్పుడైతే నీ హృదయం శుద్ధిగా ఉంటుందో, కీర్తనాకారుడు రచించిన 20వ కీర్తన 4వ వచనంలో చక్కని మాట మనం చూస్తూ ఉంటాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఎప్పుడైతే నీ హృదయము శుద్ధిగా ఉంటుందో, దేవుడు నివాసం ఉండడానికి యోగ్యంగా ఉంటుందో, దేవుడు నివాసయోగ్యంగా మలుచుకుని నీ హృదయంలోకి వస్తాడో, నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. నీ ఆలోచన, నీ కోరిక సమస్తాన్ని సిద్ధింపజేస్తాడు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును, ఎంత అద్భుతమైన మాట, యావత్తును సఫలపరిచే దేవుడు మనం ఆరాధించే దేవుడు.
యేసు ప్రభుని మన హృదయంలోకి ఆహ్వానిద్దాం. మన హృదయాలను శుద్ధి చేసుకుని ఉందాం. యేసయ్య నివాసం ఉండడానికి యోగ్యంగా మన జీవితాలను మలుచుకుందాం. ఇక మనకు ఏ లోటు ఉండడానికి వీలు లేదు. అంతేనే కీర్తనాకారుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన మన హృదయంలోండి మనల్ని నడిపిస్తాడు. ఎక్కడ మేలుందో, ఎక్కడ ఆశీర్వాదం ఉందో అక్కడికి నడిపించి నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యేసయ్యను నీ హృదయంలోకి ఆహ్వానిస్తావా? ఈ దీవులని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.